ప్రజాదరణ కలిగి ఉన్నారో వాళ్ళ మీద నువ్వు విమర్శ చేస్తూ ఉంటావు. ప్రధాన చెక్కబడి కుటుంబం విమర్శ చేస్తూ ఉంటావు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావు. రాజేష్ అన్న, వాళ్ళు భయపడే రకాలు కాదు, అందరికి తెలిసిన విషయమే కదా. వాళ్ళ భయపడు, నువ్వు భయపెడదాం అనుకుంటావు, వాళ్ళు భయపడరు. కొన్ని వాళ్ళకి ఏదో ప్యాకేజీ కావాలా నీకు, వాళ్ళు ఎవరు. నువ్వు అందినంత ప్యాకేజ్ ఇప్పుడు దాకా ప్రతి రాజకీయ తీసుకున్నావు. టీడీపీ విమర్శించావు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించావు, జగన్ విమర్శించావు. పవన్ కళ్యాణ్ గారేమో నేను తరివేశారు, ఇద్దరికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక పేపర్ కూడా రిలీజ్ చేశారు రాఘబాబు గారు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా నేను తరిమేశారు. నీ ఇటువంటి వంకర బుద్ధి కలవడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడో తిరిగి తరిమేసింది. కనుక నువ్వు మా దగ్గరికి సంపాదించినావు కాబట్టి అసలు నువ్వు దళితులకి ఏం చేసావు? నేను జై భీమ్ అంటావు, నువ్వు జై భీమ్ అనకన్నా, నువ్వు జై భీమ్ అంటా నువ్వు అనాథుడివి. దయచేసి నువ్వైతే ఒక రాజకీయ పార్టీలో కొనసాగు, లేదా ఒక దళిత పార్టీ కింద నువ్వు దళిత సంఘం ఏర్పాటు చేసావు కాబట్టి మహాసేన మీడియా ద్వారా దళితులకు ఏం న్యాయం చేసావు?